నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇండాలజిస్ట్ ఆచార్య పెరవలి సుధాకర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం. గురుగారు, ఉన్నతమైన విద్య అనేది ఎవరైనా అభ్యసిస్తారు. అయితే ఈ ఉన్నతమైన విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లేకపోతే వాళ్ళు లైఫ్లోని రాణించలేరు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇటీవల కాలంలో వచ్చిందా, లేకపోతే మన భారతీయ శాస్త్రాల్లో కూడా ఉందా? ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక ఇంపార్టెన్స్? ఇది నిజంగా చెప్పాలి అంటే ఒక అద్భుతమైన ప్రశ్న. ఎందువల్ల అంటే విద్యార్థులకు ఎంత విద్య ఉన్నా కూడా ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక లేకుంటే ఈరోజు మనం చూస్తున్నాం మన విద్యను మనం ప్రదర్శించలేం. అంటే ప్రదర్శించడం దేనికోసం అంటే ఆ జ్ఞానాన్ని మనం అప్లై చేయలేం. ఇంకొకటి, మన జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టలేం. మనం మాత్రం నేర్చుకొని వెళ్ళకుండా నది ఎలా అయితే తన నీటిని తాను వాడుకోకుండా ఇతరులకు ఇస్తుందో అలా మనం పంచుకుంటూ వెళ్ళాలి. నది ఎలాగైతే పంచడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది చూడండి, అదే ఒక చెరువు చూడండి, అది పంచకుండా అలా లిమిట్ అయి ఉన్నందుకు దాంట్లో నీళ్లు మనం తాగటానికి ఉపయోగపడవు. నదీ ప్రవాహం అది ప్రవాహం కాబట్టి త్రాగటానికి వీలవుతుంది. నాలెడ్జ్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి. అలా మీరు అన్నట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెస్టర్న్ కాన్సెప్ట్గా మనం ఈరోజు చూస్తున్నాం. కానీ త్రేతాయుగం అంటే అత్యంత మనకు ఎన్నో వేల సంవత్సరాల ముందే శ్రీమద్ రామాయణం అనే మహాకావ్యం, ఆది కావ్యంలో మన మహర్షి మనకు చాలా చక్కగా చెప్పాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి. ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం అనుకున్న ఆబ్జెక్టివ్ను మనం అచీవ్ చేయగలం. కమ్యూనికేషన్ లేకపోతే కనుక ఈ మధ్యకాలంలో అంటుంటాం కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందండి అనే పదం మనం వింటున్నాం. గ్యాప్ ఎందుకు ఏర్పడింది అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల. మరి అటువంటి అద్భుతమైన ఆ ప్రతిభ, సంపత్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు మహర్షి ఎవరి రూపంలో, ఎవరి క్యారెక్టర్ ద్వారా చూపించారు అంటే అది ఆంజనేయ స్వామి వారు, వీర హనుమాన్ అని మనం అంటాం. మనం గనక చూస్తే కిష్కింధకాండలో శ్రీరామ లక్ష్మణుల్ని ఆంజనేయ స్వామి వారు మొట్టమొదట కలుసుకున్నారు. అక్కడ సన్నివేశం ఏంటంటే వాలి తనను చంపేస్తాడు, అంటే వాళ్ళ నుండి తనకు ప్రాణభయం ఉందన్నటువంటి భయంతో సుగ్రీవుడు తన అనుచరులతో ఋషముఖ పర్వతం పైన ఉంటాడు. ఆ ఋషముఖ పర్వతానికి వాలి రాలేడు, శాపం ఉంది కాబట్టి. మరి ఆ పర్వతం నుంచి చూస్తే రామలక్ష్మణులు ధనుర్బాణాలతో వస్తుంటారు. సుగ్రీవునికి భయం వేస్తుంది. ఖచ్చితంగా వాలి ఏదో ప్లాట్ ఒకటి చేశాడు అంతమొందించడానికని భయపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు అంటారు ఆంజనేయ స్వామి వెళ్ళి కనుక్కుంటాడు, వేరబోట్స్ తెలుసుకుంటాడు. ఎందువల్ల అంటే తెలుసుకోకుండా మనం ఒక ఆలోచనకు, ఒక కన్క్లూషన్కి రాకూడదు ఎప్పుడు కూడా. విద్యార్థులు కూడా మీ సబ్జెక్టుపై ఒక చక్కటి అవగాహన లేకుండానే దాని గురించి ఒక మీరు ఆలోచన తెచ్చుకోరాదు. చక్కగా సబ్జెక్టును చూడాలి, పరిశీలన చేసినాక దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రచ్ఛన్న రూపం అంటే డిఫరెంట్ ఫామ్తో వస్తారు. వీళ్ళెవరు కనుక్కుందామని. ఎందుకు ఆ మారుతి రూపంలో వస్తే సమాధానం సరిగా చెప్తారో లేదో అని వేరే యతి రూపంలో వస్తారు. వచ్చి ఆయన చక్కగా అక్కడ ఉన్న వీళ్ళ వేరబోట్స్ కనుక్కుంటారు, తన వేరబోట్స్ కూడా చెప్తారు. అది ఎంత చక్కగా చెప్పారు అంటే ఆ మొత్తం ప్రసంగం అయిపోయిన తర్వాత అసలు సమస్త శాస్త్ర కోవిదుడు సాక్షాత్ నారాయణ స్వరూపమైన శ్రీరాముడే సౌమిత్రి అంటే లక్ష్మణుని వైపు చాలా ప్రేమగా చూస్తూ చిరునవ్వుతో ఈ వ్యక్తి ఎవరైతే మాట్లాడారో ఆయన ఈ హాజ్ డిస్ప్లేడ్ అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్. అసలు ఇటువంటి వాక్య విశారదుడు తలపెట్టిన ఏ కార్యమైన అపజయం అంటూ ఉండదు. అంత గొప్ప వాక్య విశారదుడు అంటే ఎలా మాట్లాడాలో అద్భుతంగా తెలిసినవాడు ఇతను అని చెప్తాడు. మరి ఇంకొక మాట కూడా అంటాడు, ఇతను చతుర్వేదాలు చదివి ఉండాలి. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామ వేద విదుష శక్యమేవం ప్రభాషితం. అసలు రామాయణంలో ఒక్కొక్క శ్లోకం వింటూ ఉంటే ఎంత బాగుంటాయంటే ఒక శిల్పం గల ఎలా చెక్కుతారో అలా అక్షరాన్ని ఆ మహర్షి చెక్కాడమ్మా. చతుర్వేదాలు అధ్యయనం చేయని వాణి వాక్కు ఈ విధంగా అలా చేసిన వానికే సాధ్యం. ఇలా శక్యమేవం ప్రభాషితం అంటే ఈ విధంగా మాట్లాడాలి అంటే ఆ 4 వేదాల సారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వానికే సాధ్యం. ఎందువల్ల అంటే మనకందరికీ తెలుసు ఆంజనేయ స్వామి వారు సూర్యభగవాను నుంచి వేదం నేర్చుకున్నారు, అంత గొప్పవాడు. అలా ఇంకొక మాట కూడా అంటారు, నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుదాశ్రుతం
బహు వ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం. ఇది చాలా ముఖ్యం. అపశబ్దం అంటే ఒక్క రాంగ్ వర్డ్ కానీ, రాంగ్ అట్టరెన్స్ కానీ, అంటే పదంలో తప్పు కానీ, ఆ ఎక్స్ప్రెషన్లో దోషం కానీ ఒక్క చోట కూడా లేదు. బహు వ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం. ఇంతసేపు మాట్లాడాడు అయినా ఒక్క అపశబ్దం లేదు. ఇంకొకటి ఉదాత్త అనుదాత్తాలు చెప్పేటప్పుడు ఫేషియల్ ఫీచర్స్ ఎలా ఉండాలి, మనకి ఈ రోజుల్లో ఏదైతే చెప్తున్నారో ఎగ్జాక్ట్లీ అంతకంటే రీఫైన్డ్ ఫామ్లో మహర్షి మనకిచ్చాడు. మనం ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అందువల్లే విద్యార్థులందరికీ సూచన ఏంటంటే మీరు విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్పై ఫోకస్ పెట్టండి. ఎందువల్ల అంటే కమ్యూనికేషన్ స్కిల్సే మిమ్మల్ని గ్రేట్ హైట్స్కి తీసుకెళ్తాయి. అలాగే మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు, ఇతరులతో కనెక్ట్ కాగలుగుతారు. ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో మీరు పరస్పరం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మీరు అనుకున్న పని కూడా విజయవంతం అవుతుంది. అందువల్లే హనుమాన్ అంటేనే విజయం అని, హనుమాన్ అంటేనే కార్యసిద్ధి అని. దానికి కారణం అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రోజుల్లో కూడా మనం చూడని అంత అద్భుతమైన హైలీ రీఫైన్డ్ క్వాలిటేటివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అక్కడ డిస్ప్లే చేశాడు. కాబట్టి జస్ట్ లాంగ్వేజ్, మనం మాట్లాడే భాష, ఆ పదాలు, అల్లిక, అమరిక, పొందిక, అలాగే మనం మాట్లాడే శబ్దం ఎంత, ఆ శబ్దం యొక్క వాల్యూమ్ అంటాం కదా, ఎంతతో మనం ఉచ్చరిస్తున్నాం, ముఖ కవళికలు, ప్రసన్నత, ఇవన్నీ కనుక కలిసి ఉంటే విజయం అనేది డెఫినెట్గా సక్సెస్ అనేది ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటే కేవలం మనం చెప్పాలనుకుంది అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం మాత్రమే కాదు, దాంతో పాటుగా మన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాడీ షుడ్ రిఫ్లెక్ట్, అంటే ఇట్ షుడ్ బికమ్ వన్ విత్ ది సబ్జెక్ట్. అలా కావాలి, అప్పుడే నిజంగా మనం కమ్యూనికేట్ చేసిన వాళ్ళం అవుతాం. దానికి ఎగ్జాంపుల్ కూడా మన స్వామివారి. సో మొత్తానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మన మీద ఒకరికి ఒక అభిప్రాయం ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. మనం తలపెట్టినటువంటి కార్యం విజయవంతం కావాలన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉపయోగపడుతుంది. గురుగారు, ఈ యొక్క మంచి స్టోరీ తోటి ఇంత చక్కగా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వివరించినందుకు ధన్యవాదాలండి.